అంటే ప్రేక్షకులను అలరింపజేయాలా, వాళ్ళని 10 అంటే కొన్ని గంటల పాటు అక్కడ కూర్చోబెట్టాలంటే ఈ ప్రయోగం చేయక. మంచి మాట అన్నారు. అంటే నీకు చేత కానప్పుడు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. నీ చేత కావాలి. అలరింప చెయ్యాలంటే ముఖ కవళికల మీద, అక్షరం మీద, భావం మీద, సాత్వికాభినయమే తీసురా, అవి మీకు రావు. దానికి ఎవడేం చేస్తాడు? దానికి అట్లానే కదా సార్, పొందా పద్యాలే పాడితే కూర్చోరయ్యా, వారికి కరెక్ట్, మంచి మాట అన్నారు. ఇప్పుడు రికార్డ్ డాన్స్ వేస్తే మనకంటే డ్రామా కంటే ఎక్కువ మంది వస్తారు అని దాని కళా ప్రక్రియ అంటాం మనం. ఇది కూడా అంతే. ఎందుకు అసలు చింతామణి అనేది ఏమిటి? ఇప్పుడు నేను బోరా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూశానండి, చాలా అద్భుతంగా రిహార్సల్లో చేస్తున్నాం. నేను తాతల నాటి క్షేత్రంలో అన్న తర్వాత ఆయన తనకు కలిగినదెల్లా ధార పోసినట్టు పద్యం పాడాడు. నీకే 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 లోబడి ఉన్నాను నిజముగానండి బోర్ నెట్టించాడు. తర్వాత మళ్ళీ డైలాగ్ అందుకుంటే కొంచెం ఆగండి గారని ఒక పావు గంట తర్వాత ఓర కూర్చొని ఆ కళ్ళు మొహం గడుక్కొని అప్పుడు వచ్చేవాడు. దానిని సాత్వికాభినయం అంటారు. అది లేకుండా ఏమి లాభం? ఇప్పుడు సంగీతం కావాలంటే సంగీత కచేరీ బాలమురళీకృష్ణ వాళ్ళ దగ్గర పోతే ఆయన హాయిగా గంట సేపు పాడతాడు. బెప్పులు అసలు కానీ నగుమోము అని గంట సేపు పాడతాడు. అది కాదు కదా. ఇక్కడ మనం అభినయం, వాచికం ఉండాలి, ఆహార్యం. ఇప్పుడు డ్రెస్ వేసుకుంటున్నావా లేదు, డ్రెస్ వేసుకోకుండా పద్యం పాడంటే ఆహార్యం ఉండాలి. సాత్వికం, సత్వం అంటే మనస్సులో నుంచి ఆ అనుభూతి బయటికి రావాలి. ఆ సత్వగుణం అంటారు. సాత్వికాభినయం అన్నిటికంటే గొప్ప అభినయం ఏంటంటే సాత్వికాభినయం. చతుర్విధ అభినయాల్లో సాత్వికాభినయం గొప్పది. శివం అన్నారు. సత్వం అంటే ఏంది? మనస్సులో నుంచి బయటకు వచ్చినటువంటి ఆ అభినయం ఉందే అదే శివం అన్నాడు. శివం అంటే ఏంటి? శుభము అంటే నీలో శివుడు ఉన్నాడని అర్థం.